ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. హాయ్, హలో, అందరికీ నమస్కారం. మాది నిజామాబాద్ డిస్టిక్ పుతంగల్ విలేజ్. మేము తిరుపతికి శ్రీవారి సేవ కొరకు బయలుదేరామండి. మేము ఒక గ్రూపు 15 మెంబర్స్ని రెడీ అయ్యాము. ఒక గ్రూప్లో 15 మెంబర్స్ ఉండాలి. మేము ఒక్కరం కూడా మిస్ కాకుండా అందరము బయలుదేరుతున్నాము. చాలా గ్రూపులలో ఒకరన్నా మిస్ అవుతారు. చాలా గ్రేట్, అంతా స్వామివారి దయ. మాకు నిజామాబాద్ నుండి ట్రైన్ ఉందండి. నిజామాబాద్ టు తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంటుంది. మేము దాని కొరకు నిజామాబాద్ స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము. మేమందరము లేడీస్నే ఉన్నాము, 15 మెంబర్స్ లేడీసే ఉన్నాము. కాబట్టి మా వారైతే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాడు. ఆల్మోస్ట్ మాకు ట్రైన్ అయితే వచ్చేసింది, రాయలసీమ ఎక్స్ప్రెస్ తిరుపతి. ఇక్కడ స్టేషన్లో చాలా గ్రూప్స్ సేవ కొరకు వెళ్ళడానికి ఉంచారు. అందరూ ఆల్మోస్ట్ మేము ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్లో మాకు పక్కపక్కనే 5 మెంబర్స్కి ఒక దగ్గర పడ్డది. ఆల్మోస్ట్ మాకు ఏమి ఇబ్బంది కాలేదు, అందరం సెట్ అయిపోయాము. తిరుపతి వెళ్ళడానికి చాలా ఉత్సాహంగా ఉంది మాలో అందరికీ. చాలా రోజుల నుంచి మేము తిరుపతి శ్రీవారి సేవ కొరకు వెళ్దామని అనుకుంటున్నాం, కానీ ఇన్ని రోజులు కుదిరింది మాకు. మా గ్రూప్లో అక్క బర్త్డే ఆ రోజు ఉండడంతో ట్రైన్లోనే వాళ్ళ డాటర్స్ ఇద్దరు హైదరాబాద్ రీచ్ కాగానే హైదరాబాద్లో ఎక్కి వాళ్ళ మదర్ అక్కకి గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేశారు. ఫ్రెండ్స్ సమక్షంలో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంది. ఇది కూడా మరవలేని రోజు అక్కకి. ట్రైన్లో ఫన్నీగా రీల్ కూడా చేసాము. చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో కలిసి అందరము. गरम गरम बटाने ले चने चने गरम गरम बटाने ले भाई ले अलम रबे 10 को 1 पेप्सी मल्टी मोडो गोल ఆంధ్రాలో నా పెసరెట్టు ఉప్మా పార్సెల్ కట్టించి మహారాష్ట్రలో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది. ఆగ్రా సౌధం చూపించి సిమ్లా యాపిల్ అందించి హరిద్వారలో అడుగేసి ఋషికేశ్లో తిప్పించి గంగోత్రికి చకచకమంటూ పరుగులు తీస్తుంది. ఇలా మేము ట్రైన్లో ఫన్నీగా సరదాగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. మేము ఆల్మోస్ట్ నెక్స్ట్ డే మండే రోజు ఎర్లీ మార్నింగ్ 6:30 కల్లా తిరుపతిలో ట్రైన్ దిగాము. అందరం ఒక దగ్గర రీచ్ అయ్యి కొండపైకి వెళ్ళడానికి ట్యాక్సీలు మాట్లాడుకోవడానికి చూసాము. ఫ్రీ బస్సులో వెళ్తే చాలా ఇబ్బంది అవుతుందని ట్యాక్సీలు మాట్లాడుకున్నాము. గోవిందనామాలతో మా జర్నీ స్టార్ట్ చేసాము. మేము కొండపైకి ఎక్కడానికి వెహికల్స్ మాట్లాడుకొని బయలుదేరాము. వెళ్ళే ముందు దారిలో ఒక చెకింగ్ పాయింట్ ఉంటుంది. మన బ్యాగ్స్ అన్నీ దించి చెక్ చేస్తారు. ఏమైనా ప్లాస్టిక్ బాటిల్స్, నైఫ్స్ ఏమైనా ఉంటే తీసేస్తారు. మళ్ళీ చెక్ చేసిన తర్వాత మన బ్యాగ్స్ అన్నీ లగేజ్ మొత్తం వెహికల్స్లో పెట్టుకొని కొండపైకి వెళ్తాము. ఇలా మేము వెళ్ళే దారిలో గోవిందనామాలు చదువుతూ వెళ్ళాము. ఆ గోవిందనామ స్మరణ చేశాము. ఇలా మేము ఆ గోవిందనామ స్మరణ చేస్తూ ఆ 7 కొండలు పైకి వెహికల్ వెళ్ళిందండి. మనము శ్రీవారి సేవకు రావడానికి మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ మాకు వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు. అలా చేసుకుంటే కొంచెం ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనమే డైరెక్ట్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం ఫ్రీగా ఉంటుంది. శ్రీవారి సేవకు ఎలాంటి ఖర్చు ఉండదు. ఓన్లీ మనకు ట్రైన్ టికెట్సే ఉంటాయి. మేము ఆల్మోస్ట్ మొత్తం కొండపైకి ఎక్కేసాము. సేవా సదన్కి వచ్చేసాము. ఇది శ్రీవారి సేవా సదన్.
సేవా సదన్ 1-2 బ్లాక్స్ ఉంటాయి. 1లో మగవారి సేవా సదన్ మనకు రిజిస్ట్రేషన్ అవుతాయండి. మనం వెళ్ళగానే మనకు సేవా సదన్ నుంచి వచ్చిన లిస్ట్ చూపించాలి. మళ్ళీ ఆధార్ కార్డ్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటారు. తర్వాత మనకు ఒక నెంబర్తో స్లిప్ ఇస్తారు. మన నెంబర్ రాగానే మనం వెళ్తే మన ఫొటోస్ వాళ్ళు తీసుకుంటారండి. కెమెరా ద్వారా వాళ్ళు ఫొటోస్ తీసుకొని మన ఐడి మనకి ఇస్తారు. ఐడి స్కార్ఫ్ కూడా ఇస్తారు. ఈ తర్వాత మనము సేవా సదన్ 2కి వెళ్తే మనకు అక్కడ ఒక హాల్ ఇస్తారు. హాల్లో లాకర్స్, బెడ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బెడ్, లాకర్ ఉంటుందండి. నాకైతే డబుల్ బెడ్స్ చూడగానే హాస్టల్లో ఉన్న ఫీలింగ్ కలిగింది. కానీ చాలా రూమ్స్ కానీ వాష్రూమ్స్ కానీ చాలా చాలా నీట్గా ఉన్నాయి. 7 డేస్లో ఫస్ట్ డే అంతా మనకు రిజిస్ట్రేషన్ అండ్ సాయంత్రం సత్సంగ్ 6 o'clock ఉంటుందండి. అందులోనే మనకు సేవ ఈ 7 రోజుల సేవ లిస్ట్ మొత్తం ఇచ్చేస్తారు. కాబట్టి మనకు ఫస్ట్ డే అంతా సేవ జరగదు. సెకండ్ డే నుంచి మనకు సేవ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేము ఈ సేవా సదన్ బ్యాక్ సైడ్ ఒకటి బాటగంగమ్మ గుడి ఉంది. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారు. మేము ఆ బాటగంగమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. తర్వాత గుడికి వెళ్ళి అక్కడ కోనేటిలో దిగి వాటర్ చల్లుకొని దర్శనం చేసుకొని వరాహస్వామి టెంపుల్కి వెళ్ళి వరాహస్వామి టెంపుల్ దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రం 6 కల్లా సత్సంగ్ మీటింగ్ ఉంటుందండి. సత్సంగ్ మీటింగ్కి వెళ్ళాము. అక్కడ మనకు భజన చేయిస్తారు. తర్వాత మనకు ఈ 7 రోజుల సేవా లిస్ట్ మొత్తం మనకి ఇస్తారండి. ఈ 7 రోజుల్లో మనకు ఒక్కరోజు లక్కీ డిప్ ద్వారా మనకు టెంపుల్ డ్యూటీ అయితే ఖచ్చితంగా పడుతుందండి. మాకు లక్కీగా సెకండ్ డేనే మాకు లక్కీ డిప్ ద్వారా టెంపుల్ డ్యూటీ పడ్డది. సో మేమైతే టెంపుల్లో డ్యూటీ చేయడానికి సేవా డ్రెస్ కోడ్లో అందరం రెడీ అయిపోయాము. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. టెంపుల్ డ్యూటీ చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. మాకైతే మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు మాకు సేవ పడిందండి. టెంపుల్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు మన దగ్గర ఖచ్చితంగా స్మాల్ ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంచుకోవాలి. అలాగే మన సేవా ఐడి అండ్ స్కార్ఫ్, డ్రెస్ కోడ్తో వెళ్ళాలి. అలాగే డ్రెస్ కోడ్ అండ్ ఎలాంటి డిజైనర్ బ్లౌజ్ లేకుండా ప్లెయిన్ మెరూన్ బ్లౌజ్ వేసుకోవాలండి. డిజైనర్ బ్లౌజ్ ఉంటే సన్నిధి లోపలికి నాట్ అలౌడ్ ఉంటుంది. మనకు అక్కడికి వెళ్ళాక మనకి ఇలాంటి ఒకటి బ్లూ కలర్ కార్డ్ ఇస్తారండి. మనకు కార్డ్స్ ఇస్తారు లోపలికి వెళ్ళడానికి. ఇలాంటి బ్లూ కలర్ కార్డు, సన్నిధి కార్డు ఇస్తే మనకు గర్భగుడిలో పడుతుందండి. గ్రూప్లో ఒక 5 మెంబర్స్కి ఇస్తారండి. మిగతా వాళ్ళందరికీ బంగారు వాకిలి దగ్గర, వెండి వాకిలి దగ్గర, బంగారు వాకిలి దగ్గర అక్కడ గుడి చుట్టూరుగా ఇస్తారండి. నాకైతే గుడి లోపల గర్భగుడిలో ఫస్ట్ గడప దగ్గర పడ్డదండి. ఇది నాకు చాలా చాలా అదృష్టం అండి. ఎన్నో జన్మల పుణ్యం అనుకుంటాను నేను. ఎన్ని రోజుల నుంచి వెళ్ళినా, ఎన్ని గంటలు వెయిట్ చేసినా అంత దగ్గర నుంచి చూడలేమండి. అంతసేపు కూడా చూడలేమండి. చాలామంది భక్తులు ఎన్నో గంటలు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి వచ్చి రాగానే, దేవుడి ముందరికి రాగానే 1 సెకండ్ చూడకముందే వాళ్ళ భక్తులకు నెట్టేస్తారండి. అది నేను కూడా చేశాను కాబట్టి నాకు చాలా చాలా బాగా అనిపించిందండి. భక్తులకు కొంచెం నెమ్మదిగా వెళ్ళేలా వాళ్ళ తనివి తీరా చూసుకునే ఫెసిలిటీ టెంపుల్ వాళ్ళు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇలా టెంపుల్ డ్యూటీ చాలా బాగా అద్భుతంగా జరిగిందండి. 7 డేస్లో మనకు మొదట 3 డేస్ ఒక డ్యూటీ, తర్వాత 4 డేస్ ఒక డ్యూటీ ఉంటుందండి. మాకు మొదట 3 రోజుల డ్యూటీ మాధవ నిలయం గెస్ట్ హౌస్లో పడిందండి. మాధవ నిలయం బస్ స్టాండ్కి దగ్గరగా ఉంటుంది. మాకు అక్కడ ఫుడ్ సర్వ్ చేయడం, అంటే వచ్చే అతిథులందరికీ ఫుడ్ పెట్టామండి. అక్కడ సాంబార్ రైస్ అండ్ కొబ్బరి చట్నీ, పెరుగన్నం ఉంటుందండి. రోజు ఇదే ఉంటుందండి. వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ సర్వ్ చేసాము. అలాగే కూరగాయలు కూడా కట్ చేసామండి. నెక్స్ట్ డే కొరకు ఫుడ్ సర్వ్ కొరకు సరిపడా కూరగాయలు కట్ చేసాము. మాధవ నిలయంలో మేము 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల నుంచి నైట్ 9 వరకు 5 hours డ్యూటీ చేసామండి. ఇలా మేము 2 డేస్ ఫస్ట్ డే వదిలేసి మిగతా 2 డేస్ చేసాము. తర్వాత నెక్స్ట్ మాకు 4 డేస్ వైకుంఠం 2 కాంప్లెక్స్లో పడిందండి. వైకుంఠం 2 కాంప్లెక్స్లో దర్శనానికి వెళ్ళే భక్తుల కంపార్ట్మెంట్స్ దగ్గర మేము నిల్చోవాలి. ఏంటంటే భక్తులకు అబ్జర్వేషన్ చేయడమే మా డ్యూటీ.
భక్తులకు ఏమైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అవుతే మేము వాళ్ళకు అక్కడ అటెండర్లకు చెప్తే వాళ్ళు వచ్చి లాక్ తీసి వాళ్ళకు బయటకి పంపిస్తారు. ఈ డ్యూటీ పడిందండి. మొదట 2 రోజులు వెళ్ళాము. తర్వాత 3rd డే వెళ్తే మేము ఇక్కడ సేవ అవసరం లేదని మాకు పంపించేశారు. దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఈ సేవ కొత్తగా పెట్టారని చెప్పారు మాకు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సేవ వాళ్ళు అధిక సంఖ్యలో రావడం వల్ల అవసరం లేని చోట కూడా మనకు సేవ చేపిస్తున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టీటీడీ వాళ్ళు ఆన్లైన్లో లిమిటెడ్గా సేవ వాళ్ళని తీసుకోవాలి. లిమిటెడ్గా తీసుకుంటే అప్పుడు సేవ వాళ్ళందరికీ సంతృప్తిగా సేవ చేసుకోవడం దొరుకుతుంది అని నేను భావిస్తున్నాను. మాకు ప్రతిరోజు సాయంత్రం 4 o'clock డ్యూటీ ఉంది కాబట్టి మాకు మార్నింగ్ టైం అంతా ఫ్రీగా ఉంది. కాబట్టి మనము ఎక్స్ట్రా డ్యూటీలు ఏమైనా అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే మనకి ఇస్తారు. సో మేము సేవా సదన్ ముందర ఒకటి శ్రీవారి పూలమాలలు కట్టే గది ఉందండి, కొంచెం గార్డెన్ ఉంది, అక్కడికి వెళ్ళాము. ఈ పూలమాలలు కట్టడానికి వెళ్ళాము. మాకందరికి శ్రీవారి గుడి లోపలికి పూలమాలల కోసం మాకు అక్కడ గన్నేరు పూలు, తులసి దళాలు, ఇంకా రకరకాల పూలు ఉన్నాయండి. మాకు దండలు మాలలు కట్టామండి. మనకి ఇంకా అక్కడ ఏ సేవ ఉంటే ఆ సేవ ఇస్తారండి. ఉద్యానవనంలోకి వెళ్ళి పూలు తెంపడము, పూలు కోయడము, ఇంకా అక్కడ ఏ సేవ అవసరం ఉంటే ఆ సేవ మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ చేస్తారు. మనకు ఖాళీ సమయంలో మనం చేయాలనుకుంటే అక్కడ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేము ఈ సేవ చేస్తామండి అంటే వాళ్ళు ఇస్తారు మనకు. ఇది ఎక్స్ట్రానే, వాళ్ళు ఫోర్స్ ఏం చేయరు, మనకు వీలైతేనే మనం చేయొచ్చు. ఇలా మేము ఇది ఎక్స్ట్రాగా ఈ పూలమాలలు కట్టే డ్యూటీ చేసాము. అక్కడ ఉద్యానవనంకి వెళ్ళి అక్కడ పువ్వులు, చాలా రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అక్కడికి వెళ్ళి మేము చూసాము. అలాగే మేము చిన్న కీర్తన కూడా చేసాము. అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల. అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నీ ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. ఇలా శ్రీవారి సంకీర్తన రీల్ చేసామండి. తర్వాత నెక్స్ట్ డే మాకు 4 o'clock డ్యూటీ కాబట్టి, సాయంత్రం 4 o'clock డ్యూటీ కాబట్టి మేము మార్నింగ్ అంతా ఫ్రీ కాబట్టి అక్కడ తిరుమల పైన పాప జపాలి, పాతాళ గంగ, పాప వినాశనం, శిలాతోరణం ఇలా అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ మేము చూడడానికి వెళ్ళామండి. 15 members పట్టే వెహికల్ మాట్లాడుకొని మేము అక్కడ నుంచి బయలుదేరామండి. ఫస్ట్ జపాలి హనుమాన్ జనిపుత్ర పవన సుతన మహావీర విక్రమ బజరం కుమతి నివార సుమతి కేసన్ కాంచన విరల కుంచిత కేశ हाथ वज्रौध्वजा विराजैकान्ते मुञ्जुजने भूचा शङ्कर सुवन केसरी नन्दन तेज प्रताप जगवन्द विद्यावान गुणी अति चातुर राम काज करिबेको प्रभु चरित्र सुनिबेको रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरिसी अदिसी काव विकट रूप धरि లంక జరావ. జపాలిది హనుమాన్ టెంపుల్ అండి, చాలా మెట్లు ఉంటాయి. వీలైన వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. తర్వాత అక్కడ నుంచి మేము పాతాళ గంగకు వచ్చామండి. పాతాళ గంగలో కూడా మెట్లు దిగాలండి. అక్కడికి కూడా వెళ్ళి మేము అక్కడ వాటర్ చల్లుకున్నాము. దిగి అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ నుండి మేము పాప వినాశనంకి వెళ్ళామండి. పాప వినాశనం నుండి మళ్ళీ మేము శిలాతోరణం వెళ్ళామండి. శిలాతోరణం ఇక్కడ వెనుకలకు సూర్యుడు ఉండడం వల్ల మనకు సరిగ్గా కనబడతలేదండి. ఇది సహజంగా ఏర్పడిన రాయితో ఉన్న తోరణం అండి, కాబట్టి దీన్ని శిలాతోరణం అంటారు. ఇది చాలా అద్భుతం కదండి. తర్వాత మేము ఇక్కడ నుంచి మాకు డ్యూటీ టైం దగ్గరికి వచ్చిందండి 4 o'clock. ఆ లోపల మేము గబగబా బయలుదేరామండి.
మేము 4 o'clock వరకు మళ్ళీ మేము వైకుంఠం టు కాంప్లెక్స్కి వెళ్ళిపోయాము. మనము డ్యూటీ వెళ్ళేటప్పుడు ఒక ½ an hour ముందే వెళ్ళాలండి. మనకు జర్నీ టైం పడుతుంది కదా, కాబట్టి మనం ½ an hour ముందే వెళ్తే అక్కడ కరెక్ట్ టైంకి ఉంటాము. మేము తర్వాత డ్యూటీ అయిపోయాక గుడి ఆవరణలో కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేశాము. తర్వాత మేము గుడి ముందర మెట్ల పైన దీపారాధన కూడా చేశామండి. అక్కడ 365 వత్తులు దొరుకుతాయి. ఈ దీపారాధన కూడా చేసాం మేము. వీళ్ళు కాకినాడ వాళ్ళండి, మాకు సేవకు వచ్చారు, చాలా పరిచయం అయ్యారు. సేవ అంటే చాలామంది మనకు క్లోజ్ అవుతారండి. అలాగే మాకు లాస్ట్ డే, ఇక 7th డే, ఈరోజు మేము హాల్లో తొందరగా ఫ్రెష్ అయ్యి కొంచెం ఎంజాయ్ చేసాము. చూడండి. ఇలా మేము సేవ చేస్తూ చిన్న ఎంటర్టైన్మెంట్స్ కూడా చేసాము. మేము రోజు గుడికి వెళ్ళేసి మేము కళ్యాణ కట్టకెళ్ళి మేము 5 కత్తెలు ఇచ్చేసి చక్రతీర్థంలో స్నానం కూడా చేసాము. తర్వాత మేము డ్యూటీ టైం కాగానే ఆ రోజు మేము ఇంకా ఎక్స్ట్రా కూడా కాజు కటింగ్ చేసాము. డ్యూటీకి వెళ్ళేసి వచ్చి ఈ సేవ వాళ్ళకి ఖచ్చితంగా చివరి రోజు శ్రీవారి దర్శనం అయితే ఇస్తారు. మేము శ్రీవారి దర్శనం నైట్ 10 o'clock అలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మేము ఇంకా బయలుదేరాము. మా ట్రైన్ మాకు ఇంకొక రోజు మేము ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చుట్టుపక్కల సరౌండింగ్స్ ఇంకా అన్ని చూడడానికి మేము బయలుదేరాము. వెహికల్ మాట్లాడుకొని అక్కడ నుంచి మేము బక్లమాత టెంపుల్కి ఫస్ట్ వెళ్ళామండి. అక్కడ నుంచి మేమైతే కాణిపాకం కూడా వెళ్ళాము. ఇక్కడ కాణిపాకంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి వేలూరు వెళ్ళాము. సాయంత్రం ఈవినింగ్ వరకు వెళ్ళాము అక్కడికి. వేలూరులో అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ నుంచి మేము అరుణాచలానికి బయలుదేరాము. అరుణాచలంలో మా వాళ్ళు అయితే గిరి ప్రదక్షిణ కూడా చేశారండి. ఈ గిరి ప్రదక్షిణలో మోక్షద్వారం ఉంటుంది, దాని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకున్నాము. తర్వాత మాకు ఇంకా ట్రైన్ టైం కూడా దగ్గరకు వస్తుంది. 4 o'clock మాకు నిజామాబాద్కు ట్రైన్. అయితే మేము స్టేషన్కి వెళ్ళామండి. ట్రైన్ వచ్చేసింది, మేము నిజామాబాద్కి వెళ్ళడానికి బయలుదేరాము. అయితే మనం తిరుపతి సేవకు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అన్ని ఊళ్ళు తిరగాలని లేదండి. మనకు వీలైతే మన వీలుని చూసుకొని ఎక్స్ట్రా టైం తీసుకొని ట్రైన్ బుక్ చేసుకోవాలండి, లేదంటే సేవ చేసుకొని మనం వచ్చేయచ్చు.
ఇలా మేమందరం ఫ్రెండ్ సర్కిల్లో వెళ్ళాము. చాలా ఎంటర్టైన్మెంట్ చేసామండి. చాలా బాగా చేసుకున్నాము. శ్రీవారి సేవ కూడా చాలా బాగా జరిగింది. మేమందరము ఆల్మోస్ట్ నిజామాబాద్ చేరుకున్నాము. ఎవరి ఇళ్ళల్లోకి వాళ్ళు కూడా వెళ్ళాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో నుండి మా పొతంగల్ గ్రామంలోని జరిగే సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఎంటర్టైన్మెంట్ అన్ని వీడియోస్ ఉంటాయండి, వాచ్ చేయండి. అలాగే మేము ఇంటికి రాగానే మా కూతుర్లు కూడా మాకు హారతి ఇచ్చి స్వాగతం చెప్పారండి. ఇది కూడా చాలా హ్యాపీగా అనిపించింది మాకు. ఓకే అండి, బాయ్. గోవిందా.